గాయ్స్, ఇవాళ మనం మైండ్ క్రాఫ్ట్లో మెగా ఎస్ఎంపీలోకి జాయిన్ అవ్వబోతున్నాం. ఇప్పుడు ఇంకా ఇది లోడ్ అవుతుంది, టైం పట్టుద్ది అనుకుంటా. వచ్చింది గాయ్స్, ఇదిగోండి మెగా ఎస్ఎంపీ. ఇంకా జాయిన్ అవ్వడమే సర్వర్లో. చూద్దాం ఏం జరుగుద్దో. ఫస్ట్ టైం నేను మెగా ఎస్ఎంపీలో జాయిన్ అవ్వడం. దగ్గర ఫ్రెష్ ఎస్ఎంపీలో కూడా ఉన్నాను. ఆడదామంటే ఆడదాం. గేమ్ ఇంకా స్టార్ట్ అవుతుంది. అది ఓ నాయన, ఇదిగోంది గాయ్స్ మెగా ఎస్ఎంపీ. చార్ట్స్ అయితే మామూలుగా లేవు. ఇది సార్ వాడద్దు, భలే కట్టాడు వాడు. మనం ఇంక ఎస్ఎంపీ బయటికి వెళ్తున్నాం. ఇంకా మన స్కిన్ చూడలేదు కదా, ఆగండి. రెజ్యూమ్ గేమ్, ఓకే ఆగండి. ఎంత చేసి చెక్ చేసుకున్నా. వావ్ నైస్, ఫుల్ డైమండ్ ఆర్మర్. ఓకే ఇక్కడ ఉంచు గాయ్స్. మనం ఇంకా జాయిన్ అయ్యాం. ఇంకా మనం ఆడుతున్నాం గాయస్. మన ఇన్వెంటరీ చెక్ చేసుకుందాం. అయ్యో ఏం లేవు. ఇంకా ఎస్ఎంపీ అప్పుడే చంపేశారు. సర్వర్ ఇంకా లోడ్ అవుతుంది. అది నన్ను ఆల్రెడీ చంపేశారు గాయస్. ఇంకా నేను ఫుడ్ తీసుకోవడం. మర్చిపోయాను, ఇది లాబీలో మనం ఏం బ్రేక్ చేయలేము. సరే గాయస్, లెట్స్ గో దానే. ఫాల్ డ్యామేజ్. ఇది ఒక హార్ట్ మోడ్ సర్వర్ అనుకుంటా గాయస్. జాయిన్ అయ్యాం. ఇంకా లెట్స్ గో. ఫోనే చాలా చందాలంగా ఉంది. సో ఫస్ట్ ఈ ప్లేస్లో నుంచి మనం బయటపడాలి. ఇంకా అలా మైండ్ చేసుకుంటున్నాం గైస్. ఇప్పుడు నెక్స్ట్ మనం దీన్ని అమ్మాలి. ఓకే ఇంకా
సో ఇంకా మనం ఫస్ట్ ఈ భయం నుంచి బయటపడాలి గాయస్. మొత్తం అంతా గాలగా ఉంది. నాకు ఈ ట్యుటోరియల్ వద్దు. మొత్తం ఇదే భయమా? వాట్ ద హెక్, ఇదేం ప్లేస్? సమ్మరీ ఆల్రెడీ క్రాఫ్ట్ ఎక్కడ ఉంది? సో సెర్చ్లోకి వెళ్ళి క్రాఫ్టింగ్ టేబుల్స్తో లైన్ ఒక 8, ఇంకా దీన్ని తీసేసుకుని స్టిక్స్, నెక్స్ట్ దీన్ని తీసేసుకుని స్టిక్స్ వచ్చినాయిగా. ఇప్పుడు ఒక పూప్స్ ఒకటి, ఒక యాక్స్ ఒకటి, ఒక స్టిక్ తీసుకో, ఒక పికాక్స్ చాలు. ఇంకా మనం స్టోన్కి వెళ్ళిపోదాం గైస్. మనకి ఇంకా ఆఫర్ మనకొద్దు, ఫ్లాష్ డిక్లైన్ చేసేస్తున్నా. ఈ వీడియోలో ఎక్కువ మాట్లాడట్లేదు ఎందుకంటే నా వాయిస్ కొద్దిగా బాగాలేదు. సో ప్రెజెంట్ కాస్తసేపు మాత్రం మాట్లాడను. తర్వాత నుంచి మనం కొద్దిగా గేర్ వచ్చాక అప్పుడు ఒక స్టోన్ స్వర్డ్, ఒక స్టోన్ పికాక్స్. నా దగ్గర యాక్స్ చేయాలంటే 3 ఎగ్జాక్ట్గా సరిపోయినాయి ఇప్పుడు. కానీ మనకి స్టిక్స్ కావాలి, దానికంటే ముందు లాగ్స్ చేయాలి. ఇప్పుడు స్టిక్స్ చేయాలి, దీని తర్వాత ఒక ప్యాక్స్, నాయిస్. క్రాఫ్టింగ్ టేబుల్ కూడా మనతో తీసుకెళ్ళిపోదాం. ఎవరెక్కడ ఇంత మంచి హాఫ్ హౌస్ కట్టాడు? ఈ హాఫ్ హౌస్ని మనం ఫినిష్ చేసుకుని ఇక్కడ ఒక బేస్ కట్టుకుందాము. బ్లాక్స్, బేస్, బాగా కష్టపడినట్టున్నాడు. ప్రజెంట్ ఇప్పుడు కష్టంలో కానీ కట్టడం వదిలేయండి. పికాక్స్ తీసుకుని మైనింగ్కి వెళ్దాం. ఓరి నాయన, మ్యాప్ అందరూ అయిందా? షిట్, దిద్దాం.
గాయస్ ఇలా కిందకి వెళ్ళిపోతే డైమండ్స్ దొరుకుతాయి, కానీ ఓషన్లోకి వెళ్తే ఇంకా చేసేది ఏం లేదు. దట్టా గాయస్ ఇంకా కిందకి వెళ్తూనే ఉందో, నాకు ఏకేదో కనిపించలేదు. నేను దిగిలాను, లష్కే ఉందా? డీప్ స్లేట్ వావ్ గైస్, నాకు ఎందుకో మనం కేవ్ దగ్గరికి వచ్చినట్టున్నా, కానీ డీప్ స్లేట్ ప్లీజ్ కేవ్లోకి వెళ్ళండి. నాకు ఇక్కడ ఏం కనిపించట్లేదు, ఇదే చెప్పాలంతే. నా దగ్గర అయితే ఆగింది గాయస్, ఇక్కడ ఏమైనా కనిపించుద్దా? టార్చ్ కూడా వచ్చేది. నా పికెక్స్ అయితే ఇరిగిపోయేలా ఉంది. లష్ కేవ్, యస్, నా గెస్ కరెక్టే. మీన్స్ ఇక్కడే ఎక్కడ లష్ కేవ్ ఉందంటే టాప్ ఆఫ్ ది హెడ్. It's a big lush cave guys, nothing. So just lush cave anta. Okay, wait a minute, నాకు ఇంకా అర్థం కాలేదు గాయస్. ఇంకా వాయిడ్ అనుకున్నా, ఎవడో ఉన్నాడు. టార్చ్ నాకు కావాలి. నా ఇన్వెంటరీ తీసుకు నాకు ప్యాక్స్ వదిలేదు. హాఫ్ హ్యాండ్లో పెట్టుకో గాయస్. ఇక్కడే ఎవరు వచ్చినట్టున్నారు, కొంత చూస్తుంటే మైనింగ్ టార్చెస్ని ఫాలో అవుతుంటే హాఫ్ ఆఫ్ ది హెల్త్. వాట్ ద హెక్, ఐ నీడ్ ఫుడ్ గాయస్. ఇంకా చేయలేదు, నాకు ఫుడ్ కావాలి. ఇంకా ఇక్కడ ఏదైనా ఉంటే చూసి. ఇది మైనింగ్ ఏరియానా? నాకు ఇంకా అర్థం కాదా. ఓర్స్ ఏమైనా దొరుకుతాయా? ఎందుకు ఇలా సగం మైండ్ చేసేది? ఓర్ దొరికి ముందుకెళ్తుంటే ఎవడింతాడో అర్థం కావట్లా. ఇంకా ఇదే దీని పేరు మెగా ఎస్ఎంపీ కాదు, జాతిరత్నాల ఎస్ఎంపీ. ఇది మనకి ఇంకా సపోర్ట్ చేయట్లేదు గాయస్ అంతా, అందుకే ఫాస్ట్గా లోడ్ అవ్వట్లా. ఇదంతా ఎవరో ఓర్ మైనింగ్కి వాడినట్టున్నారు. అంతే గాయస్. నాకేమో హంగర్ ఉంది, ఫుడ్ తెచ్చుకోకుండా వచ్చా మరీ దారుణంగా. వద్దు, స్పీడ్ రన్నింగ్ వద్దు. నాకు ఇక్కడేమో అసలు ఏ ఫుడ్ దొరకట్లేదు. నేనేమో టార్చ్లు ఫాలో అవుకుంటూ వెళ్తున్నా. వీడు ఎక్కడ పెట్టాడో ఎంత ఎక్కడ అవుతుంది. రాంగ్, ఇక్కడైతే కోర్స్ మ్యాన్. ఈ కేవ్ ఇంకా ఎంత డీప్గా ఉందో అర్థం కావట్లేదు. వాట్ ద హెక్, కన్ఫర్మ్ ఎవరు వచ్చారు ఇక్కడికి. అరే మరీ ఎంత దూరం ఉంది, ఎంత ఎలా మైండ్ చేసేవారు అసలుకి? ఎంత లెఫ్ట్ రైట్ సైడ్ ఒక్క డైమండ్ కానీ ఒక్క ఐరన్ కానీ
-53లో ఉన్నాను. అలా స్ట్రైట్గా వెళ్తున్నా. ఇంకా జీవితకాలం తర్వాత చూద్దాం. కూడతో ఇంటి దగ్గర అయిపోయాయి అంతే. దగ్గరికి వెళ్తే క్రీపీగా ఉంది కదా. రెడ్ స్టోన్ దొరికింది. మైండ్ చేస్తున్నాను, ఎందుకో నాకు తెలియదు. ఇంకా ముందుకు వెళ్తున్నా. బాబు దగ్గర ఇప్పుడు టార్చులు వచ్చినాయి వస్తున్నాయి. ఇవే అంతా ఎలాగే ఉన్నాయి. ఇంకా వెళ్తున్నాం గాయస్. 16 నిమిషాల నుంచి. కానీ దగ్గరికి వెళ్తున్నాం. ఇంకే లేదా ఎవరైనా ఇక్కడ బేస్ అయినా కత్తుండొచ్చు. గోల్డ్ నాకు ఐరన్ కావాలి ఫస్ట్. నా పికెక్స్ ఇలా వచ్చాక ఇటు నుంచి వెళ్తున్నాం గాయస్. నాకైతే ఏం కనబడట్లా చెప్పాలంటే. స్ట్రైట్గా చూస్తే నాకు వాయిడ్ కనబడుతుంది. ఇక్కడైతే నాకైతే ఏమీ కనబడలేదు గాయస్. ఇంత మైండ్ చేశాడంటే అసలుకే జోహార్స్ వాడికి. -48 మనం కొద్ది కిందకు వచ్చాం గాయస్. ఇదేదో స్కేరింగ్ టెస్ట్ ఎక్స్ప్లోర్ ఇంకా స్పాన్కి వెళ్ళిపోతున్నాం గాయస్. వాళ్ళకి ఇది చాలు. లేదా స్పాన్కి వెళ్ళి ఒకసారి అక్కడ చూద్దాం. లేదా అక్కడికి వెళ్దాం గైస్. ఇంకా స్పాన్కి వెళ్దాం. ఇక్కడ పనులు ఏం అయ్యేలేదు. ఓకే గైస్, చాలాసేపటికి వచ్చాం. ఫుల్లీ డైమండ్ వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి అదే? ఓ నో, ఇది ర్యాండమైజరా గాయ్స్? వీడియో గాయ్స్ సత్యం. ఓకే గాయ్స్, ఇంకెలా అయితే అయినట్టే. ఇంకా బయటికి వెళ్తున్నాం. ఇక్కడొద్దు, బయట ఒకసారి ఓవర్ వరల్డ్ చూద్దాం.
వార్జోన్లోకి వెళ్తున్నా. ఆర్మర్ అయితే రెడీగా ఉంది గైస్. ఇంకొక స్వాడ్ అండ్ యాక్స్, ఫుడ్. అయ్యయ్యో. ఓకే గైస్, ఇంకెంత చేస్తుంది ఖాళీ. ఓకే గాయస్, ఇవాళకి ఇంతే. రేపు నెక్స్ట్ ఎపిసోడ్ చేద్దాం.